హాయ్ అందరికీ. తమలపాకు అంటేనే పూజ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది తమలపాకే. తమలపాకులో విరివిగా ఏ, సి విటమిన్స్, ఫైబరు, కాల్షియము, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ తమలపాకులో ఉంటాయి. చాలా ఔషధ గుణాలు అయితే తమలపాకులో ఉంటాయి. తమలపాకుని తీసుకొని మాకు ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టు నుండి 2 ఆకులు తీసుకున్నాను. అందులో కొంచెం తేనె వేసి, కొంచెం ఒక 5-6 మిరియాలు వేసి, ఇంకా అది తిన్నామంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు ఈ సీజన్లో చలికాలంలో చాలామందికి స్టార్టింగ్ నుంచే దగ్గు, జలుబు ఇలా ఉంటుంది కదా. ఇది ఇంట్లో చేసుకునే రెమెడీ. చక్కగా 2 తమలపాకులు తీసుకొని, అందులోకి తేనె తీసుకొని, ఒక 1/2 స్పూను, 4-5 మిరియాలు తీసుకొని అది పొద్దున్నే తిన్నామంటూ అనుకోండి, గొంతు సాఫ్ అయిపోతుంది. ఇది ఉబ్బసం, అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ 3 కాంబినేషన్ మిరియాలు, తేనె, తమలపాకులు ఈ 3 కాంబినేషన్లో మనం తిన్నామనుకోండి గొంతులో కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ గొంతు అయితే తొందరగా క్లియర్ అయిపోతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాను. మొన్న నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను ఇది తిన్నాను. ఎంత బాగా పనిచేసిందంటే చాలా బాగా పనిచేసింది. గొంతులో గరగర, దగ్గు, తుమ్ములు, రన్నింగ్ నోస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం ఫస్ట్ ఘాటుగా ఉంటుంది. నోట్లో పెట్టుకొని ఆ మిరియాలు కొరకగానే కొంచెం ఘాటుగా వస్తుంది. తేనె తీయగా, తమలపాకు ఒక మంచి ఫ్లేవర్తోని బాగుంటుంది. తింటే మాత్రం ఖచ్చితంగా దగ్గు, జలుబు అయితే తగ్గుతుంది. నేనైతే తింటాను. మా ఇంటి దగ్గర అమ్మాయి కూడా నేను ఇది చేసి ఇచ్చాను. ఆ అమ్మాయి కూడా తింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.